హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రాగి పిండితో ఉప్మా అండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ. దీనికి పల్లీలు చట్నీ అండి. అంటే మా రాయలసీమ సైడు వేరుశనగ గింజలు అని అంటాము. దీనికి కాంబినేషను చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చూసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఉప్మాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆనియన్స్, బీన్స్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. క్యాప్సికము కొద్దిగా కట్ చేశాను. రాగిపిండి 2 స్పూన్లు, టమాటో 1, ఒక క్యారెట్ అండి. రవ్వ, బొంబాయి రవ్వ ఇది. అల్లము కొద్దిగా తీసుకున్నాను. బొంబాయి రవ్వ 3/4 కప్పేనండి ఇది. స్టవ్ వెలిగించి పెనం పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు కొంచెము వేగాలి. మళ్ళీ జీలకర్ర, ఆవాలు కొద్దిగా. ఇది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. కరివేపాకు కొద్దిగా. ఈ చేయడము చాలా ఈజీ అండి. క్యాప్సికము కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది. బీన్సు ఇది కొద్దిగా వేగాలండి. 2 పచ్చిమిర్చి వేశాను. అల్లము కొద్దిగా వేశాను. క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, ఇది వేస్తున్నాను. టమాటా 1 కట్ చేసుకున్నాను, ఇది వేస్తున్నాను. ఇది కాసేపు వేయించాలి. అప్పుడు రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో కలుపుకోవాలండి. అలాగా వేస్తే ఉంటగడుతుంది కాబట్టి ఇలా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిసిపోయింది. ఇదిగోండి బొంబాయి రవ్వ, ఇది వేస్తున్నాను. అవన్నీ వేగాయి కాబట్టి రవ్వని వేస్తున్నాను. రవ్వ వేసి కాసేపు వేయించిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోండి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటరు. నేను 1 గ్లాస్తో తీసుకున్నాను, 3 గ్లాసులు కొలిచి పోసుకున్నానండి వాటరు. ఇది కాసేపు ఉడకాలి. ఇలా చాలా టేస్టీ అండ్ హెల్తీ ఉప్మా అండి ఇది. మన ఇంట్లో దోసపిండి లేనప్పుడు ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లకి మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు. అది ఉడికే లోపల మనము చట్నీ చేసుకుందామండి. వేరుశనగ గింజలు వేయించి పొట్టు తీసుకున్నాను. 2 మిరపకాయలు తీసుకున్నాను. అల్లము కొద్దిగా వేస్తున్నాను. ఉప్పు కొద్దిగా, చింతపండు కొద్దిగా. దీనికి చట్నీ బాగుంటుంది. చూడండి, చట్నీ రెడీ అయింది. ఈ లోపల మనం దీన్ని చూస్తాం. చూడండి, ఇది కొంచెము ఉడికింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాము కదా రాగి పిండి 2 స్పూన్లు, అది వేస్తున్నామండి. కావాలంటే మనం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మనకు తగినంత. 1/2 గ్లాస్ కూడా వేసుకోవచ్చండి. ఇది కాసేపు సిమ్లోనే పెట్టి ఉడకాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, టేస్టు బాగుంటుంది. చూస్తూనే నోరు ఊరిపోతుందండి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి.